పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించిన జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. చంద్రబాబు నాయుడు తానే హైటెక్ సిటీ కట్టారని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. 2019లో ప్రజలు ఒకసారి చంద్రబాబుకి బుద్ధి చెప్పారని 2024లో కూడా ప్రజలు జగన్ని గెలిపించి చంద్రబాబుకి మరోసారి బుద్ధి చెబుతారన్నారు కేశినేని నాని. ఈ ప్రాంతం అంతా కూడా చాలా విజయవాడ సిటీలోనే ఒక చాలా ముఖ్యమైన ప్రముఖమైన ప్రాంతం ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. అటువంటి ప్రాంతంలో ఈ ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చిన్న చిన్న పనులు చేస్తే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనడంలో ఇది ఒక ఉదాహరణ. ఈ డివిజన్లో ఎప్పటి నుంచో దాదాపు 60-70 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఇవాళ ఈ చిన్న కార్యక్రమం ఇక్కడ ఈ స్టూల్ బ్రిడ్జ్ కింద నుంచి ఇక్కడ కొన్ని ఇబ్బందులు తొలగించి అట్లాగే ఇక్కడ రోడ్డు వేసి మరి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఇటు నుంచి పట్టణం నుంచి అటు పకీర్గూడెం వెళ్ళడానికి ఈజీ యాక్సెస్, బెంచ్ సర్కిల్ వెళ్ళడానికి కానీ పకీర్గూడెం వెళ్ళడానికి కానీ ఆ పైన సిటీలోకి వెళ్ళడానికి కానీ చాలా ఈజీ యాక్సెస్. ఈ టోటల్గా కూడా పటమటలంకకి అట్లాగే విజయవాడకి మధ్యలో ఇది పెద్ద డిస్కనెక్ట్ లాగా ఉండేది ఎప్పుడు కూడా. అటువంటిది ఎప్పుడు కూడా మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి బెంచ్ సర్కిల్ మీదుగా ఇటు తిరిగి రావాల్సిన పరిస్థితుల్లో పకీర్గూడెం కానీ అటుపక్క పకీర్గూడెం ఇటుపక్క పటమటలంక బెంచ్ సర్కిల్ ఈ ప్రాంతం అంతా కూడా చాలా విజయవాడ సిటీలోనే ఒక చాలా ముఖ్యమైన ప్రముఖమైన ప్రాంతం ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. అటువంటి ప్రాంతంలో ఈ ఒక చిన్న చిన్న